హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి! చక్కగా లెబనీస్ వీక్లో ప్రయాణిస్తూ ఉన్నాం కదా. లెబనీస్ సంబంధించిన డిషెస్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఒక మంచి చక్కటి డిష్ని మీకోసం తీసుకొచ్చాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనడంలో ఏం మాత్రం సందేహం లేదు. అలా చూస్తూ ఉండండి, నిజంగానే అద్భుతంగా ఉంటుంది. చాలా బోల్డ్ అని ఫ్లేవర్స్ తోటి జ్యూసీగా టెండర్గా అద్భుతంగా ఉండబోయే చికెన్ ఐటమ్ని మనం తయారు చేసుకోబోతున్నాము. దాని పేరేంటంటే లెబనీస్ షిస్తౌక్. ఈ లెబనీస్ షిస్తౌకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ తీసుకుంటున్నాము, చికెన్ తోటే చేస్తాం కాబట్టి. దాంతోపాటుగా నిమ్మకాయ, పెప్రికా పౌడర్, గార్లిక్ అంటే సింపుల్గా వెల్లుల్లి, పెప్రికా పౌడర్ బదులుగా కారపొడి కూడా వాడుకోవచ్చు. అలాగే కొద్దిగంత థైమ్ తీసుకున్నాం. దాంతోపాటుగా ఆల్ స్పైస్ మిక్స్ అంటాము కదా, ఆల్ స్పైస్ పౌడర్ అంటారు, లేకపోతే గరం మసాలా కూడా వాడుకోవచ్చు. అలాగే టొమాటో పేస్ట్ కొద్దిగా తీసుకున్నాం, కొద్దిగా పెరుగు, ఇలాగే ఫ్లాట్ బ్రెడ్స్ అంటారు, ఆ బ్రెడ్ తీసుకున్నాం. లేకపోతే ఏదైనా సరే ఏ బ్రెడ్ అయినా కూడా అకంపెనిమెంట్ కోసం ఇవ్వచ్చు అనమాట. ఇది లేకపోయినా కూడా పర్లేదు, జస్ట్ అకంపెనిమెంట్ లాగా వస్తుంది. అలాగే దీన్ని స్క్యూ చేసుకుంటాము కాబట్టి స్క్యూవర్స్ కూడా యూస్ చేస్తున్నాము. ఓ రెండో మూడో కావాల్సి వస్తాయి. అవసరానికి తగ్గట్టుగా సీజనింగ్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూస్ చేసుకుంటాం అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది, కానీ అండి టేస్ట్ మాత్రం అసలు ఈ ఇంగ్రీడియంట్స్ చూస్తూనే నోరు ఊరిపోతుంది అనమాట. అంత అద్భుతంగా ఉండబోతోంది. మీరైతే ఫాలో అవుతూ ఉండండి. చక్కగా నేను అలా బౌల్ తీసుకొచ్చి పెట్టేసుకుంటాను. కుకింగ్ ప్రాసెస్ మాత్రం ముందే చెప్తున్నాను, కొద్దిగా లేట్ అవుతుంది. ఏంటంటే మ్యారినేషన్ ఖచ్చితంగా అట్లీస్ట్ గంట నుంచి 2 గంటల సేపు మ్యారినేట్ చేయాల్సిందే. దీన్ని తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టేసుకోవాల్సి వస్తుంది. ఫ్రీజర్ అంటే మళ్ళీ గడ్డగట్టేసేలా కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మ్యారినేషన్ ప్రాసెస్ మొదలు పెట్టేసుకుందాం. ఇక్కడ నుంచి గార్లిక్ ఒకటి కట్ చేసుకోవాలి కదా, గార్లిక్ కట్ చేసుకుందాం. నిజంగానే మిడిల్ ఈస్టర్న్ డిషెస్లో అసలైన ఫ్లేవర్స్ ఇలాంటి ఐటమ్స్లోనే వస్తాయి. అద్భుతమైన ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్స్ తోటి చికెన్ ఇంకా చెప్పక్కర్లేదు, అద్భుతంగా ఉంటుంది అనమాట. అందుకే హైదరాబాద్లో డిషెస్ అన్నీ కూడా ఇంచుమించు అలాంటి మిడిల్ ఈస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ తోటే ఉంటాయి. అవన్నీ కూడా అంత టేస్టీగా ఉంటాయి, మనం కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. తోటి కటింగ్ పని పూర్తయిపోయింది, ఇంకేం కట్ చేయక్కర్లేదు. కత్తిని కూడా దూరంగా పెట్టేస్తున్నాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో గార్లిక్ వేసుకుంటున్నా, అంటే వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను, తరిగిన వెల్లుల్లిపాయ. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవచ్చు అనమాట. పాప్రికా పౌడర్ లేకపోతే కారం పొడి వేసుకుంటాం. పాప్రికా పౌడర్ ఎందుకు వేస్తున్నామంటే ఇదైతే కొద్ది కారం తక్కువగా వస్తుంది, మంచి మసాలా లాగా గ్రేవీ లాగా వస్తుంది అనమాట, అందుకోసం వేసుకున్నాము. తర్వాత టొమాటో పేస్ట్, ఓకే. టొమాటో పేస్ట్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఆల్ స్పైస్ పౌడర్ వేస్తాం. ఈ ఆల్ స్పైస్ ప్లేస్లో మీకు చెప్పాను కదా, గరం మసాలా కూడా వాడుకోవచ్చు. థైమ్ కొద్దిగంత వేస్తున్నాను, ఎందుకంటే గరం మసాలా ఫ్లేవర్సే బాగుంటాయి థైమ్ కంటే కూడా. దాన్ని థైమ్ డామినేట్ చేయకుండా ఉంటుంది కాబట్టి కొద్దిగంత థైమ్ వేస్తున్నాను. ఇది అయిన తర్వాత పెరుగు, ఓకే. ఫైనల్లీ నోరు ఊరుతుంది కదా అప్పుడే ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే. లెమన్ జ్యూస్ కూడా జ్యూసీ యమ్మీ. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం, సాల్ట్ అండ్ పెప్పర్, ఓకే. కొద్దిగా పెప్పర్ కూడా. వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకునేది. చేయి పెట్టేయాల్సి వస్తుంది, మొహమాటం ఏం లేదు, ఎందుకంటే వాటికి కూడా బాగా అప్లై చేయాలి కాబట్టి.
జస్ట్ ప్రస్తుతానికైతే ఇలా మిక్స్ చేస్తున్నా. ఇప్పుడు చికెన్కి దీన్ని నీట్గా మిక్స్ చేస్తాను. ఎమ్మి ఉంది కదా, అలా క్రీమీగా చాలా చక్కగా ఉంది. ఇది ఇప్పుడే నూరుకుపోతుందండి. రెడీ, చేయబెట్టాల్సిన అవసరం లేకుండా కలిసిపోయింది. ఎనీవే దీన్ని నేను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 1 గంట నుంచి 2 గంటల పాటు అలా వదిలేయాలి. 2 hours అయింది. చక్కగా మ్యారినేట్ అయిపోయింది అనమాట. దీన్ని ఇంకేం చేయాలంటే స్కీవింగ్ చేసుకొని, అంటే ఈ స్కీవర్స్కి స్కీవ్ చేసుకొని కాల్చుకోవడమే. ఇవి స్క్యూవ్ చేసుకునే దానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈ లోపు పెనం వేడైపోతుంది. అందుకు నేను జస్ట్ పెనం పెట్టేసుకుంటున్నా. బాగా దలసరి పెనం, టైం వేస్ట్ అవ్వకూడదనే ఉద్దేశంతో. నా ఒక్కొక్క పీస్ తీసుకొని దీనికి స్క్యూ చేసుకుంటాం. దీనికి ఇటువైపు అటువైపు ఏం పెట్టట్లేదు, మనం గమనించారో లేదు. జనరల్లీ ఏం చేస్తానంటే ఏ క్యాప్సికమ్ ముక్కలో, టొమాటో ముక్కలో, ఆనియన్ ముక్కలో ఇట్లాంటివి పెట్టుకుంటూ ఉంటాము. కానీ ఇది మాత్రం అట్లాగే చికెన్గానే తినచ్చు హ్యాపీగా. నిజం చెప్పండి, అసలు ఎంత నీట్గా ఉంది చూడడానికి. ఎక్కడ మనము కలర్స్ వేయకున్నా కూడా మంచి రెడ్ ఫ్లేవర్ వచ్చింది పెప్రికా పౌడర్ వల్ల. ఆ కలర్ఫుల్గా జ్యూసీగా అన్నీ ఉన్నాయి దీంట్లో. నిజంగా నాన్ వెజ్ ప్రియులు ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడ నాలాగా ఖచ్చితంగా ఇష్టపడతారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా, కాస్త ఇటు అటు అయినా పర్లేదు, అన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్స్, బాగా కలుస్తాయి. మీరేదో ఇప్పుడు చేస్తే వస్తుందా రాదా అని అనుమానం మాత్రం అక్కర్లేదు. ఈ డిష్ని మాత్రం ఖచ్చితంగా మీరు 100% ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎనీవే టీ కడుక్కొని బ్యూటిఫుల్లీ గుడ్. పెనం కూడా బాగా వేడైపోయింది. ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు, బటర్ యూస్ చేసుకోవచ్చు, మామూలు ఆయిల్ వాడుకోవచ్చు, ఏదైనా వేసుకోండి మీరైతే. నేనైతే చక్కటి ఆయిల్ వాడుతున్నాను, వెజిటేబుల్ ఆయిల్. ఓకే, హియర్ వి గో, ఫైనల్ సెగ్మెంట్. బాగా చక్కగా అలా కాలుతోంది కదా. ఈ మిగిలిన ఈ మ్యారినేడ్ని కూడా తీసి దాని మీద నుంచి అలా డ్రిప్ చేసేసుకున్నట్లయితే మనకు గ్రేవీ కూడా వస్తుంది. వేస్ట్ చేయకుండా అలా వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ బ్రెడ్ ఉంది కదా, ఈ బ్రెడ్ని కూడా ఏం చేస్తామంటే ఇది అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా మిగిలి ఉంటుంది కదా, ఆ ఆయిల్లోనే దీన్ని కూడా అటు ఇటు కనుక టోస్ట్ చేసేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ఫుల్గా కొద్దిగా క్రిస్ప్గా కూడా బ్రెడ్ రెడీ అయిపోతుంది. చక్కగా కాలిపోతుంది. కాలడానికి మీకు చూడడానికి బోర్ కొట్టినట్లయితే మళ్ళీ చూపించేస్తాను. ఒక 2-3 minutes 4 minutes అయితే పడుతుంది దానికి కొద్దిగా కుక్ అవ్వడానికి. తర్వాత దాని కండిషన్ చూసి ఫర్దర్గా ఏం చేయాలో చూద్దాం. వీలైనంత వరకు సాఫ్ట్గానే కుక్ చేసుకోవాలి. అది అయిపోయింది. ఫైనలీ ఈ బ్రెడ్ని దీని మీదనే టోస్ట్ చేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది కదా. సో ఇది కూడా టోస్ట్ చేసేసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూసి మీరు ఎలా ఉందో సింపుల్గా.
అదరగొట్టలేదండి, చాలా బాగుంది కదా. బ్రెడ్ కూడా అవసరం. చాలా 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 బాగుంది. అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా తయారు చేసుకొని తినేసేయండి. నేను తినేసి నెక్స్ట్ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ అన్ని సెట్ చేసుకుంటాను. చాలా అద్భుతమైన చికెన్ సూపర్బ్గా సెట్ అయింది. ఇప్పుడు వెజ్ వాళ్ళ కోసం మంచి స్టార్టర్ని తయారు చేద్దాం అనుకుంటున్నాము. అదే క్రమంలోనే పొటాటో ఐటమ్ తయారు చేసుకోబోతున్నాము. జనరల్గా దీన్ని బేక్ తోటి కూడా చేస్తారు, మనం దాన్ని ఫ్రై తోటి కూడా తయారు చేసుకుందాము. మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరేంటంటే లెబనీస్ పొటాటో ఫ్రైస్ విత్ ఎగ్ ప్లాంట్ డిప్. ఈ లెబనీస్ పొటాటో ఫ్రైస్ విత్ ఎగ్ ప్లాంట్ డిప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఒక ఆనియన్, అలాగే నిమ్మకాయ చెక్కలు 2, ఇక్కడ చూసినట్లయితే సెసమీ సీడ్స్ అంటే నువ్వులు కొన్ని తీసుకున్నాం, పెరుగు, గార్లిక్ అంటే వెల్లుల్లి, దాంతోపాటుగానే పెప్రికా పౌడర్ లేకపోతే కారపొడి, పొటాటోస్ తీసుకున్నాము, బంగాళాదుంపలు చిన్న సైజులో ఉన్నవి ఒక మీడియం సైజులో 3, అలాగే వంకాయ ఒకటి పెద్ద సైజుది తీసుకున్నాం, అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయన్నమాట. దీంతో పాటుగానే సీజనింగ్కి సాల్ట్ అండ్ పెప్పర్లు ఇట్లాంటివి కూడా యూస్ చేసుకుంటాం. యాజ్ యూజువల్గా ఆయిల్ వగేరాలు అయితే చెప్పక్కర్లేదు, అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక డిప్ తయారు చేసుకుంటాం. డిప్ అంటే తెలుసు కదా, మనం కెచప్ లాగా ఇట్లా ఏదైతే ఉంటుందో దాన్ని డిప్ అంటాము. ఈ వంకాయతోటి ఆ డిప్ తయారు చేసుకుంటాము, ఆ తర్వాత వీటిని ఫ్రై చేసుకుంటాము. వాటిలో ముంచుకొని తినడానికి చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ డిప్ కోసం ఏం చేయాలంటే వంకాయని ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. ఆ వంకాయ ఫ్రై కోసం సరిపోయే విధంగా ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకొని వంకాయని ఫ్రై చేద్దాం. ఆ వంకాయని ఫ్రై చేసేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ తోటి ఫస్ట్ డిప్ రెడీ చేసుకుంటాం అన్నమాట. అంటే మిక్సీ పెట్టి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఈ ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. జనరల్గా మన ఊళ్ళల్లో వంకాయతోటి గొజ్జు అని కానీ ఇట్లాంటివి తయారు చేస్తూ ఉంటారు. అలాగే చూసినట్లయితే దీనికి ఇంకేదో హిందీలో కూడా మంచి పేరు ఉంటుంది, చక్కటి పేరు, అలాంటి పేరుతోటి కూడా తయారు చేసుకుంటారనమాట. సో అదేవిధంగానే దీన్ని ఫ్రై చేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాల్సి వస్తుంది. దానికోసం ఫస్ట్ కట్ చేసుకుందాం. సో ఎంత ఈజీగా ఫ్రై చేసుకోగలిగితే అంత ఈజీగా కట్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకుంటా. మగ్గిపోతుంది కదా, చక్కగా మగ్గిపోయిన తర్వాత మిక్సీ పెట్టేస్తాం అన్నమాట. సో ఈ విధంగా కనుకైతే ఈజీగా ఫాస్ట్గా మగ్గిపోతుందనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టేస్తాం. ఒక సైడ్ మొత్తం మగ్గిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా పెట్టేసి మిక్సీలో వేద్దాం. అండ్ నౌ బంగాళాదుంపని వెడ్జెస్ స్టైల్లో కట్ చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా ఇట్లా సన్నగా బారుగా వచ్చే విధంగా కట్ చేసుకుంటే ఫ్రై అయిన తర్వాత ఇట్లా ముంచుకొని తినడానికి బాగుంటుంది. దీన్ని చెప్పాను అనుకుంటా మీకు. క్లాసిక్ స్టైల్కి వచ్చేసరికి బేక్ చేసుకుంటారు, మనం మాత్రం దీన్ని ఫ్రై చేస్తాం. ఎందుకంటే మన దగ్గర అందరి దగ్గర బేకింగ్ కోసం ఓవెన్స్ ఉండవు కదా, అందుకని చక్కగా ఫ్రై చేసుకుంటాను. చక్కటి వెడ్జెస్ వస్తున్నాయి పొటాటో అయితే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీటిలో కంపల్సరీ స్కిన్ ఆన్ పెడతారండి, స్కిన్ తీసేసి మాత్రం వాడరు. క్లాసిక్లో కంపల్సరీ స్కిన్ ఉండేలాగా జాగ్రత్త పడతారు. అని మీ దగ్గర ఓవెన్ ఉంది, బేక్ చేసుకోవచ్చు అంటే మాత్రం ఇదే విధంగానే కట్ చేసి ఈ పొటాటోస్ని అంటే బంగాళదుంపల్ని నీట్గా ఓవెన్లో పెట్టి బేక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు అనమాట. బేక్ చేసే ముందు ఏం చేస్తారంటే కొద్దిగంత సీజనింగ్ సాల్ట్ అండ్ పెప్పర్ వాటి మీద అలా చిలకరించేసి
వాటి మీదంతా కూడా కొద్దిగా ఆయిల్ వేసి అట్లా అట్లా మిక్స్ చేసేసుకొని బేకింగ్లో పెట్టేసినట్లయితే చక్కగా బేక్ అయిపోయి వచ్చేస్తాయి. రైట్, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని దాంట్లోనే వేసేసి మిక్సీ పట్టేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇందులో కొద్దిగా నువ్వులు వేస్తున్నాం, అలాగే పెరుగు, ఒక నిమ్మకాయ చెక్క, వెల్లుల్లి రెబ్బలు సరిపోయింది. అండ్ ఇవన్నీ కూడా మనకి ఫ్రైస్కి కావాల్సి వస్తుంది. ఇక్కడితో కొద్దిగా పౌడర్ వేస్తున్నాను అండ్ కొద్దిగా సాల్ట్. ఇక్కడితో అయిపోయింది అనమాట. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసి పేస్ట్ చేసి తీసుకుంటాం. చక్కగా ఆ పేస్ట్ వచ్చే లోపు మనం ఏం చేసుకుందామంటే ఇప్పుడు పొటాటోస్ని ఫ్రై చేసేసుకుందాం. దీనికి యాజ్ యూజువల్ మిగిలిన గార్లిక్ ఫ్రై చేసుకుంటున్నాను, చాప్ చేసుకొని, అండ్ ఆనియన్ కూడా. పెనం ఎలాగూ ఆల్రెడీ ఆయిల్ వేసి వేడిగానే ఉంది కాబట్టి వెంటనే మన పని కూడా అయిపోద్ది. దీంట్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది. సో ఫస్ట్ గార్లిక్ వేస్తున్నాను. ఆ గార్లిక్ కొద్దిగా అంత ఫ్రై అయిన తర్వాత ఐ యాడ్ ఆనియన్. సో ఉల్లిపాయలు కూడా వేస్తాం అన్నమాట. ఈ ఉల్లిపాయలు కాస్తంత సాతే అవనిద్దాం. ఈలోపు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు కొద్దిగా స్లిట్ చేసుకొని పెట్టుకున్నాం. మిరపకాయలు కూడా వేస్తాం. ఫ్రై అయింది కదా. నౌ మెయిన్ ఇంగ్రీడియంట్ బంగాళాదుంపలు వేసుకుంటాం. దీనికి బాగానే టైం పడుతుంది, కాసేపు అలా ఫ్రై అవనిద్దాం. ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకొని చక్కటి ఆ డిప్ కూడా తీసుకొచ్చేసామంటే తినడానికి రెడీ అయిపోద్ది అనమాట. సో కాసేపు వేగనిస్తాం. ఒక్కడుగా వచ్చేస్తుంది. ఒక్కొక్క వైపు కలర్ వస్తుంది కదా, ఆ బ్రౌనిష్ కలర్ వస్తుంది. ఆ విధంగా కలర్ వస్తే సరిపోయినట్లే. ఆ విధంగా కలర్ వచ్చేంత వరకు పెట్టుకొని చక్కగా దించేసుకోవచ్చు. దీనికి ఇంకా కాస్త టైం పట్టేలా ఉంది. పొటాటో మనకు తెలిసిందే కదా, కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది. హార్డ్ వెజిటేబుల్ కాబట్టి ఫ్రై అవ్వడానికి చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడైతే. ఓకే, నౌ ఇందులో కొద్దిగా పాప్రికా పౌడర్ యాడ్ చేస్తున్నాము. మిగిలింది ఇందాక మిగిల్చుకున్నాం కదా అదనమాట. అలాగే కొద్దిగంత సాల్ట్, బాగా వేడిగా
కాస్తంత పెప్పర్, ఫైనలీ కొద్దిగా కొత్తిమీర కూడా. కొద్దిగా కొత్తిమీర వేసేస్తాం. బ్యూటిఫుల్, అన్నీ కూడా చక్కటి కలర్స్ వచ్చేసాయి కదా. నవ్వు ఇది బంద్ చేసేస్తాము. ఇలాగా పేస్ట్ మిక్సీ పట్టేసి తీసుకొచ్చిన డిప్ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారా, కనిపిస్తుందా? చాలా చక్కటి డిప్ అనమాట. ఈ రెండింటి కాంబినేషన్లో ప్రెజెంటేషన్లో పెట్టేసి సార్ చూపిస్తాను మీకు. చూసి ఎలా ఉందో చెప్తారు కానీ నేను తిని చెప్తాను. చాలా చాలా బాగుందండి. వంకాయ కూడా ప్రాపర్గా ఫ్రై అయింది. బేక్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సూపర్గా ఉంది. మరింత ఆలస్యం ట్రై చేసుకొని హ్యాపీగా తిని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.